కోవిడ్-19 వైరస్ ఇంకా ఎలా మనుగడ సాగిస్తుందన్న అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులు చేసిన పరిశోధనలకు గుర్తింపు లభించింది. టీకా నుంచి వైరస్ తప్పించుకుంటున్న పరిస్థితుల్ని అధ్యయనం చేసిన మైక్రోబయాలజీ విద్యార్థులు పరిశోధనా పత్రాన్ని రూపొందించారు. దీనిని ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. కరోనా వైరస్ మనుగడపై ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులు చేసిన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. టీకా నుంచి వైరస్ తప్పించుకుంటున్నట్లు పరిశోధనల్లో వీరు గుర్తించారు. ఏయూ టీకాప్స్ ఈ ప్రయోగశాల వ్యవస్థాపకుడు డాక్టర్ రవికిరణ్ విద్యార్థుల బృందానికి మార్గదర్శకత్వం వహించారు. కోవిడ్ వైరస్ స్పైక్ ప్రోటీన్లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉంటాయి. ఘనస్థితిలో ఉన్నవి క్షణకాలం పాటు ద్రవస్థితిలోకి పరివర్తనం చెందుతుంటాయి. దీనివల్ల టీకా వేసుకున్న వ్యక్తిలో ఉత్పత్తైన ప్రతినిరోధకాలు అయోమయ స్థితిని ఎదుర్కొని వైరస్ను నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోతాయని ఈ పరిశోధనలో తేలింది. విద్యార్థులు మణికంఠ పోడసాని, అభినవ్ గ్రంథి, నిహారిక, జాహ్నవి, మాధురి ఈ బృందంలో ఉన్నారు. కరోనా వైరస్ తాలూకా రిసెప్టర్ బైండింగ్ డొమైన్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్ ప్రోటీన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మేము ప్యూరిఫై చేసిన దాన్ని 24 వెల్ ప్లేట్లో మేము దాన్ని పెట్టి మేము అబ్జర్వ్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఆ రిసెప్టర్ బైండింగ్ డొమైన్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉంటుందా లేదా అన్నది మేము చూడాలనుకుంటున్నాం. దానివల్ల వ్యాక్సిన్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ చేసాము అండ్ మాకు కన్క్లూజన్ ఏమొచ్చిందంటే దట్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. దానివల్ల vaccines ki effect undachchu, that vaccines may not efficiently work against the virus. So that is what we wanted to prove and we got favorable results. Biophysics, computer simulations, molecular biology, biochemistry, gene learning ఇలా వరుసగా ప్రయోగాలు చేశారు. పలు సాఫ్ట్వేర్ పద్ధతుల్లో ఈ ఫలితాలను విశ్లేషించారు. వీరు పరిశోధనలతో రూపొందించిన పత్రాన్ని ప్రతిష్టాత్మక ఎల్సెవియర్ అంతర్జాతీయ జర్నల్ BBA ప్రచురించింది. ఈ ప్రోటీన్స్ అనేవి లిక్విడ్ ఫేజ్ సెపరేషన్ అనేది వెల్ నోన్ సైంటిఫిక్ ఫీల్డ్లో. కాకపోతే ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ రంగంలో మన ఈ కరోనా వైరస్ RBD మీద ఇంతవరకు ఎవరు చేయలేదు. అది మేము అనుకోకుండా లక్కీగా మాకు ఆ రిజల్ట్ రావడం వల్ల వీఆర్ వెరీ హ్యాపీ. కంప్యూటర్ సిమ్యులేషన్స్లో కూడా మాకు సేమ్ అలాగే వచ్చింది. ఆ ప్రోటీన్ మేము ఈ సిమ్యులేషన్స్ చేసినప్పుడు చాలా అన్స్టేబుల్గా ఉంది. యూజువల్గా జనరల్ ప్రోటీన్స్కి 2 యాంగ్స్ట్రమ్స్ RMSD ఉంటుంది. ఈ RBD ప్రోటీన్కి మినిమం 6.5 to 8 RMSD వచ్చింది కంప్యూటర్ సిమ్యులేషన్స్లో. సో అక్కడే మాకు ఒక డౌట్ వచ్చింది అనమాట, ఈ ప్రోటీన్ స్టేబుల్గా ఉండట్లేదు. సో ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్తో పాటు ఆ కంప్యూటర్ సిమ్యులేషన్స్ని మేము జోడించి ఫైనల్గా కంక్లూడ్ చేసింది ఏంటంటే మనం తీసుకున్న వ్యాక్సిన్స్ పనిచేయకపోవడానికి కారణం ఇలా కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ కొన్నిసార్లు సాలిడ్గా ఉండవలసింది లిక్విడ్ ఫేస్లోకి వెళ్ళిపోవడం వల్ల మన బాడీలో జనరేట్ అయిన యాంటీబాడీస్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కన్ఫ్యూజ్ అవడం వల్ల ఆ వైరస్ ఎస్కేప్ అవుతుంది. సో ఆ ఎస్కేప్ అవడం వల్ల వీఆర్ స్టిల్ గెటింగ్ దిస్ COVID-19 ప్రాబ్లం. దీనిపై మరిన్ని అడ్వాన్స్డ్ పరిశోధనలు చేయాల్సి ఉందని బృంద సభ్యులు చెబుతున్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను బయోటెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా టీకా సమర్థతను మరింత పెంచవచ్చని అంటున్నారు.